మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్ కి కాల్ చేయండి. ఇక తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. డిఎంకే టీవీకే పోటాపోటీ నిరసనలు చేపట్టారు. అయితే తంజావూరులో డిఎంకే నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై డిఎంకే నిరసనలు చేపట్టింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేపడుతున్నారు. సీఎం విజయ్ దిష్టిబొమ్మని ఓవైపు డిఎంకే శ్రేణులు కూడా దగ్ధం చేయడానికి ప్రయత్నాలు కూడా చేశారు. అయితే అటు ఉదయనిధి వ్యాఖ్యలపై కూడా టీవీకే నిరసనలు చేస్తోంది. ఉదయనిధి క్షమాపణ ఖచ్చితంగా చెప్పాలని ఓవైపు టీవీకే డిమాండ్ చేస్తోంది. అయితే ఇక్కడ పరస్పరం ఇరు పార్టీలు రాళ్ల దాడులు చేసుకున్నారు. సో వెంటనే పోలీసులు ఇరువురిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరు పార్టీల కార్యకర్తలను అయితే ఓవైపు పోలీసులు చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ప్రస్తుతానికైతే ఉదయనిధిని అరెస్ట్ చేసి తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే పోలీసులు తరలిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. సో ఈ క్రమంలో తమిళనాడు మొత్తంలో హై టెన్షన్ వాతావరణంగా కనిపిస్తోంది. హై అలర్ట్ కూడా ప్రకటించారు. అయితే తమిళనాడులో ఇప్పటికే తంజావూరు పోలీస్ స్టేషన్ ఎదుట టీవీకే శ్రేణులు డిఎంకే శ్రేణులందరూ కూడా నిరసనలు తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అక్కడ తంజావూరు పోలీస్ స్టేషన్ ఎదుట కనిపిస్తోంది. விவசாயிகளை வஞ்சிக்கின்ற பயிர் கடனை தள்ளுபடி సో మొత్తానికైతే తంజావూరు పోలీస్ స్టేషన్ ఎదురుగా తీవ్ర నిరసనలు అయితే చేపడుతున్నారు. ఇటు డిఎంకే అటు టీవీకే పార్టీ అందరు శ్రేణులందరూ కూడా ఒక తాటి మీద ఉండి వాళ్ళంతా కూడా పరస్పరం దాడులు చేసుకుంటున్నారు. అలాగే సీఎం విజయ్ యొక్క దిష్టి బొమ్మను కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు. సో మొత్తానికైతే తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే ఇక ఈ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లర్లు కూడా కనిపిస్తున్నాయి. సో హై అలర్ట్ అయితే ప్రకటించింది. ఇటు డిఎంకే అటు టీవీకే పోటా పోటీ నిరసనలు కూడా చేసుకుంటున్నారు. ఇప్పటికే తంజావూరులో డిఎంకే నేతలు ఆందోళనలు ఉధృతం చేశాయి. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై ఓవైపు డిఎంకే నిరసనలు చేపడుతోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేస్తోంది. అలాగే సీఎం విజయ్ దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు డిఎంకే శ్రేణులు. ఇటు ఉదయనిధి వ్యాఖ్యలపై కూడా టీవీకే నిరసనలు చేపడుతోంది. అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతానికైతే ఆయన్ని తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలిస్తున్నారు పోలీసులు. ఇక తమిళనాడు డిఎంకే వర్సెస్ టీవీకే మధ్య రాజకీయ ఉద్రిక్తతలు అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. కావేరీ జలాల వివాదంపై తంజావూరులో జరిగినటువంటి డిఎంకే నిరసన సభలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, ముఖ్యమంత్రి విజయ్ నటి త్రిషను ఉద్దేశించి చేసినట్లుగా చెబుతున్నటువంటి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు ఈ తీవ్ర ఘర్షణకు కారణమయ్యాయి. అయితే టీవీకే మహిళా వింగ్ ఫిర్యాదుతో పోలీసులు ఈ రోజు ఉదయం చెన్నైలోని ఉదయనిధి నివాసంలో ఆయన అరెస్ట్ చేసి తంజావూరుకి తరలిస్తున్నారు. అరెస్ట్ చేసే సమయంలో కూడా వాహనాన్ని డిఎంకే నేతలందరూ కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయినా సరే పోలీసులు చాకచక్యంగా వాళ్ళందరినీ తప్పించుకొని ఉదయనిధిని తంజావూరు పోలీస్ స్టేషన్ కి తరలించే ప్రయత్నంగా వాహనాన్ని మూవ్ చేశారు. అందులో ఉదయనిధి కూడా కామెంట్స్ చేశారు. నేనెవరిని ఉద్దేశపూర్వకంగా బ్యాడ్ ఇంటెన్స్ తోని కూడా నేను ఎవరి గురించి మాట్లాడలేదు. వాంటెడ్లీ టీవీకే నేతలే ఈ వీడియోని అనవసరంగా ఇంకో కోణంలో తీసుకెళ్తున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు, బ్యాడ్ ఇంటెన్స్ లేదు అని చెప్పేసి ఆయన క్లియర్ కట్ గా చెప్పారు. సో వైపు అయితే టీవీకే నేతలు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఆ వైపు నిరసనలు తెలుపుతున్నారు. ఇటు డిఎంకే అటు టీవీకే పోటా పోటీ నిరసనలు అయితే తెలుపుతున్నారు. ఇక తంజావూరులో అయితే ప్రస్తుతానికి డిఎంకే నేతలు అయితే ఆందోళనలు ఉధృతం చేశారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్టుపై డిఎంకే నిరసనలు చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు తంజావూరులో కనిపిస్తోంది. అయితే నటి త్రిషపై అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలు చేశారనేటువంటి ఆరోపణలపై ఉదయనిధి స్టాలిన్ పై
భారతీయ న్యాయ సంహిత ఐటీ యాక్ట్ మహిళల వేధింపుల నిరోధక చట్టం కింద దాదాపు 6 సెక్షన్ల ప్రకారం అయితే కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఉదయనిధి అరెస్టును రాజకీయ కక్ష సాధింపు చర్యగా డిఎంకే ఖండించింది. తంజావూరుతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా డిఎంకే శ్రేణులు రోడ్లపైకి వచ్చి సీఎం విజయ్ దిష్టి బొమ్మలను కూడా దహనం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కూడా చేస్తున్నారు. ఉదయనిధి వ్యాఖ్యలపై తమిళగ వెట్రి కలగం పార్టీ తీవ్రంగా మండిపడుతోంది టీవీకే. అయితే ఆయన వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలి, అది కూడా బహిరంగ అని చెప్పేసి డిమాండ్ చేశారు. అయితే జాతీయ మహిళా కమిషన్ కూడా ఆశ్రయించింది. సో వెంటనే ఉదయనిధి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఇటు టీవీకే శ్రేణులు అయితే చెప్తున్నటువంటి మాట. మొత్తానికైతే తంజావూరులో ఇరు పార్టీల కార్యకర్తలు ముఖాముఖిగా తలపట్టడంతో ఇప్పుడు తీవ్ర ఘర్ష వాతావరణం కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సో తన ప్రసంగాన్ని కట్ అండ్ పేస్ట్ చేసి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి, ఈ బెదిరింపులకు నేను భయపడనని చెప్పేసి, అరెస్టు చట్టపరంగా ఎదుర్కొంటానని చెప్పేసి ఉదయనిధి స్టాలిన్ అయితే స్పష్టం చేశారు. ప్రస్తుతం చెన్నైలోని ఉదయనిధి నివాసం వద్ద అలాగే తంజావూరు సహా ప్రధాన ప్రాంతాల్లో కూడా శాంతి భద్రతలను అదుపులో ఉంచేందుకు భారీగా పోలీస్ బలగాలను కూడా మోహరించారు. సో మొత్తానికైతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఓవైపు డిఎంకే చేస్తూ వస్తుంది. ఇక తంజావూరులో డెల్టా రైతుల సమస్యలపై కావేరీ నీటి విషయంలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని చెప్పేసి ఆరోపిస్తూ నిన్న ఆగస్టు 3 భారీ నిరసన సభ ప్రతిపక్ష డిఎంకే నిర్వహించింది. అయితే కర్ణాటకలో సో దీనికి సంబంధించి అక్కడున్న వాళ్ళు ఒకసారిగా త్రిష అని ఒక స్లోగన్స్ చెప్పడం ద్వారా సో వెంటనే దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో అనుచిత వ్యాఖ్యలు చేశారు అని చెప్పేసి టీవీకే పూర్తిగా వారిపైన ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసుకున్నారు. సో ప్రస్తుతానికి పోలీసులు ఆయనైతే తంజావూర్ పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు. ఇటు చెన్నై నుంచి తంజావూరు వరకు అయితే దాదాపు 500 కిలోమీటర్స్ ఉంటుంది. సో ప్రస్తుతానికి వెళ్లే మార్గం గుండా కూడా నిరసనకారులు కనిపిస్తూనే ఉన్నారు. ఇటు టీవీకే వర్సెస్ డిఎంకే అన్నట్టుగా కనిపిస్తోంది. ఇటు నిరసనలు పెద్ద ఎత్తున ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. ఒకరేమో బహిరంగ క్షమాపణలు చెప్పాలని చెప్పేసి ఒకరు డిమాండ్ చేస్తున్నారు. నేనే తప్పు చేయలేదు, నేను ఎవరికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఏ కాన్సిక్వెన్సెస్ అయినా ఫేస్ చేయడానికి నేను రెడీగా ఉన్నట్టుగా ఇటు ఉదయనిధి కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే ఎక్కడ చూసినా కూడా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు హై అలర్ట్ ప్రకటించింది. సో మొత్తానికి చూసుకుంటే ఉదయనిధిని అయితే తంజావూరు పోలీస్ స్టేషన్ కి అయితే తరలిస్తున్నారు పోలీసులు. సో మొత్తంగా ఇటు డిఎంకే ఇటు టీవీకే 2 పార్టీలు కూడా నిరసనలు తెలుపుతున్నారు. అయితే ఇక్కడ తమిళనాడులో రచ్చ జరిగితే పార్లమెంటు వరకు కూడా ఈ కార్చిచ్చు అంటింది అనే చెప్పొచ్చు. సో ఒక్కసారిగా ఉదయనిధి అరెస్టు పై పార్లమెంట్ లో కూడా ఒక విధంగా గందరగోళం ఏర్పడింది. తమిళనాడులో కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆ పార్టీ ఎంపీ తిరుచి శివ కూడా అన్నారు. సో మొత్తానికైతే రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. అయితే లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని చెప్పేసి రాజ్యసభ స్పీకర్ అయితే బదులిచ్చారు. సో మొత్తానికైతే తమిళనాడులో జరిగినటువంటి రచ్చ పార్లమెంట్ వరకు కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. సో మొత్తానికైతే 2 పార్టీలు కూడా నిరసన తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ తమిళనాడులో కనిపిస్తోంది.